హాయ్ ఎవ్రీవన్. సో ఈ రోజు అయితే ఇంకా మనకు తెలుసు కదా, మార్చి 8 న్యూజిలాండ్ అండ్ ఇండియా ఫైనల్ వరల్డ్ కప్ అయితే జరగబోతోంది. చాలా హోరాహోరీగా ఉంటుంది. సో కొండకమల్ల క్రాస్లో అయితే మనకి స్క్రీన్ ప్రజెంట్ చేస్తున్నారని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో అక్కడికి వెళ్ళి అంతా చూద్దాం. సో ఇదైతే మన గ్యాంగ్. సో ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా మంచిగా ఎంజాయ్ చేద్దాం మ్యాచ్ని అయితే. సో మన ఇండియన్స్ అయితే ఇచ్చి పడేస్తారు, చూద్దాం. సో మనకి టైం అయితే అయిపోయింది. ఇంక ఈరోజు మనం అసలు అన్ఎక్స్పెక్టెడ్గా వీడియో అయితే ప్లాన్ చేశాను. సో ఎలా ఉన్నా సరే మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అయితే. సో మంచిగా అయితే మన ఊరిలో ఇంకా మామూలుగా ఉండదు. ఈరోజు చూద్దాం. ఈరోజు అంతా మన క్రాస్లో అయితే వీడియోగా అంటే లైవ్ అయితే పెట్టేసినారు. సో అన్నతో ఒకసారి అయితే మాట్లాడదాం ఏంటని చెప్పి. సో ఒకసారి మన సతీష్ అన్నతో మాట్లాడుతున్నాడు అన్న. సో అన్నే అనమాట సతీష్ అన్న. సో అన్ననే ఇక్కడ మన ఫైనల్ T20 మ్యాచ్ అయితే ఇక్కడ ప్లాన్ చేశాడు అసలు ఎల్ఈడి స్క్రీన్. సో ఒకసారి అన్నతో మాట్లాడదాం. హాయ్ అన్న. సో మనకైతే ఈరోజు మన క్రాస్లో ఇది ఫస్ట్ టైం అనుకుంటున్నాను నేనైతే. కొండకమల్ల క్రాస్లో చాలా హ్యాపీగా ఉంది. సో అన్న మీకు ఎందుకు ఇలా అంటే మనకి ఇక్కడ స్క్రీన్ పెట్టాలనిపించింది? కొండకమల్ల చరిత్రలో ఇలాంటిది ఎప్పుడు జరగలేదు. సరే పిల్లల ద్వారా మనమే మన క్రికెట్ టోర్నమెంట్ జరిపించాము. చూసినా అక్కడ ఇంట్రెస్ట్ ఉన్నారు. ఈ విధంగా కూడా కొంచెం స్పోర్ట్స్లో ఆడేటోళ్ళని కొంచెం ఎక్కువ తయారు చేద్దామని మా ఆశయము. అందుకోసమే యూత్ని సపోర్ట్ చేయాలి, యూత్ని కొంచెం ఎంకరేజ్మెంట్ ఇస్తే వాళ్ళు కొంచెం స్పోర్ట్స్ విధంగా కొంచెం ముందర పోతారనే ఉద్దేశంతోనే మనం ఇది ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్ రెడీ పెట్టడం జరిగింది. సో ఓకే అన్న. సో ఈ రోజు అయితే ఇంకా మరి టాస్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఇది వచ్చేసి మన ఇండియానే గెలుస్తారు అనుకుంటాం కాబట్టి నిజంగా ఇండియా గెలుస్తుంది. మనకి చేసేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను అనుకున్నాగానే. టాస్ కదా, మనం ఏం చేయలేము. పెద్ద స్కోర్ అయితే కొడతారు. ఇండియా గెలవబోతా ఉంది. మనం మూడోసారి ఈసారి T20 వరల్డ్ కప్ అయితే గెలవబోతా ఉంది. సో మనమైతే ఇంక ఈరోజు మ్యాచ్ అయితే భారీగా ఎంజాయ్ చేద్దాం. మనమంతా అయితే మన ఇండియాని అయితే మంచిగా సపోర్ట్ చేద్దాం. సో అందరూ ఆల్ ద బెస్ట్. సో ఇంకా ఇక్కడ టాస్ టైం అయితే వచ్చేసింది. సో ఇండియా అయితే టాస్ ఓడిపోయింది. సో న్యూజిలాండ్ గెలిచింది. సో అదైతే ఫీల్డింగ్ ఎంచుకుంది అనమాట. సో మనం బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. హలో గాయస్, ఇంకా టాస్ అయితే అయిపోయింది. సో టాస్ మనం అయితే ఓడిపోయినాం. సో చాలా హోప్ ఉండింది గెలుస్తామో, మనకైతే చేజింగ్ వస్తుందని. మరి నువ్వేమంటావు ఆ టాస్ గురించి? టాస్ ఓడిపోయింది, బట్ మనము గెలవాలంటే చాలా ఈరోజు మన ఇండియన్ టీము చాలా బిగ్ స్కోర్ చేస్తారని నేను కూడా ఆశిస్తున్నాను. సో ఈ రోజు అయితే మనోడు అభిషేక్ శర్మ ఫుల్ ఫామ్లో వస్తాడని మనం అందరం కోరుకుందాం. సో అందరూ ఆడాలి. సో ఇంకా మ్యాచ్ అయితే హోరీగా ఉంటుంది. సో మా ఊర్లో కూడా ఇంకా అక్కడ స్క్రీన్ అయితే పెట్టేసినారు. సో లెట్స్ ఎంజాయ్ ద మ్యాచ్. హోప్ ఫర్ ద బెస్ట్. ఆల్ ది బెస్ట్ టు టీమ్ ఇండియా. ఆల్ ది బెస్ట్ టీమ్ ఇండియా. సో ఇంకా నేషనల్ యాంథమ్ అయిపోగానే సంజు శాంసన్ అండ్ శర్మాజీ అయితే ఇంకా వాళ్ళ స్టైల్లో అయితే బ్యాటింగ్ స్టార్ట్ చేశారు. మంచి స్కోర్ అయితే పుట్ ఆన్ చేస్తున్నారు. సో చాలా ఇంకా మన ధోని అండ్ రోహిత్ శర్మ కూడా కప్పునైతే తీసుకొచ్చారు ఇక్కడ. సో పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. ఇక్కడ మన సంజు శాంసన్ అండ్ అభిషేక్ శర్మ వచ్చి ఫామ్లో వచ్చేసి ఇద్దరు ఆట ఆడుకుంటుంటే సరే మన వాళ్ళు పిచ్చర్లు అయిపోయారు ఆ ఆటకి. సో పవర్ ప్లేలోనే భారీ స్కోర్ అయితే చేశారు. సో 7.2 ఓవర్స్లోనే 100 స్కోర్ అయితే మన వాళ్ళు చేసేసారనమాట. సో ఇంకా అవుట్ అయిపోయాడు. స్కోర్ 52 చేయగానే 21 బాల్స్లోనే 52 చేశాడు. సో తర్వాత ఇంకా కిషన్ అయితే ఆటలో దిగి ఇంకా రఫ్ ఆడిస్తున్నాడు అనమాట. సో మన సతీష్ అన్న అయితే ఇంకా చాలా గ్రేట్ అనమాట ఇక్కడ. సో ఆయన ఇప్పుడు ఇక్కడ అంతమంది ఎంజాయ్ చేస్తున్నారంటే అది సతీష్ అన్న వల్లే. సో ఎవరి ఇంట్లో వాళ్ళు ఎంజాయ్ చేసేవాళ్ళు. సో మన అభిషేక్కి కూడా ఈరోజు ఫామ్లో వచ్చేసరికి ఇంకా భారీగా ఉంది మ్యాచ్ అయితే. అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. సో ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు హాఫ్ సెంచరీ అయితే చేస్తున్నారు. ఇషాన్ కిషన్ కూడా 50 అయితే కంప్లీట్ చేసేసినాడు అనమాట. సో ఇండియన్స్ అందరూ చాలా హ్యాపీగా అయితే అయిపోయినారు ఇంకా. సో స్కోర్ అయితే బిగ్ స్కోర్ వస్తుందని చెప్పి అర్థమైపోయింది అందరికీ. సో ఇక్కడ మన వాళ్ళు అయితే పిచ్చోళ్ళు అయిపోయారు. ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ చేసిన తర్వాత ఇంకా 15 ఓవర్లో బాగానే స్కోర్ ఉందన్నప్పుడు జేమ్స్ నిషమ్ అయితే వచ్చాడు. అక్కడ ఫస్ట్ బాల్కి ఇంకా సంజు శాంసన్ వికెట్ అయితే తీసుకున్నాడు. మన వాళ్ళు అంతపోయారు. సో అదే ఓవర్లో ఇషాన్ కిషన్ది సూర్య క్యాప్టెన్స్ ఆఫ్ది కూడా ఇక్కడ వికెట్ తీసుకున్నాడు అదే ఓవర్లోనే. సో స్కోర్ ఇక్కడ చాలా కంట్రోల్ అయింది. 280 వస్తుంది అనుకున్న వాళ్ళు మన వాళ్ళు అయితే ఇంకా చాలా ఫేసెస్ బిల్ అయితే పెట్టేసినారు అనమాట. సో ఇంకా మంచి స్కోర్ అయితే వస్తుంది, ఇంకా మన వాళ్ళు ఉన్నారని హోప్ అయితే ఉంది.
వీళ్ళు వచ్చేసి ఇంకా నా 10th క్లాస్ ఫ్రెండ్స్ అనమాట. సో అది బాగా వీళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేసుకుంటున్నాను. సో ఇక స్కోర్ కంట్రోల్ అవుతుంది. లాస్ట్ ఓవర్లో స్కోర్ కావాలన్నప్పుడు శివం దుబే అయితే ఇంకా ఫినిషింగ్ టచ్ అయితే ఇచ్చాడనమాట. ఇది నా ఓవరే అన్నట్టు 19th లాస్ట్ ఓవర్ అయితే ఇక్కడ ప్లే అయితే భారీగా అన్నాడు. ఇక్కడ 6లు 4లు కొట్టేసి బిగ్ స్కోర్ అయితే ఒక కార్డ్ మీద అయితే మనం పెట్టగలిగాడు. సో ఇక్కడ ఇంకా ఫినిషింగ్ టచ్ ఇచ్చేసరికి ఇంకా మన వాళ్ళు అయితే ఇంకా హ్యాపీగా అయితే ఫీల్ అయిపోయారు. Interesting on the match. సో ఇంక ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది. 255 అయితే స్కోర్ చేశారు. సన్వాల్ని ఎత్తుక్కుంటూ అయితే వెళ్తున్నాను, కనిపించలేదు వీళ్ళు. సో మేము అక్కడ తిని వచ్చే లోపు అయితే ఇక్కడ దూబే అయితే చాలా అన్యాయం చేసేసాడు. ఫస్ట్ మెయిన్ అలెన్ క్యాచ్ అయితే వదిలేశాడు. ఇక్కడ చాలా అయితే డిసప్పాయింట్ అయిపోయినారు. ఇంకా క్యాచ్ వదిలేసినప్పటికీ 2 ఓవర్లు అయితే 25 ఓపెనర్స్ అయితే చేసినారు. సో ఇంకా అక్షర్ని అయితే మన క్యాప్టెన్ సాబ్ దించాడు. సో 2.1 ఓవర్లోనే ఇంకా ఎలెన్ అయితే వికెట్ తీసేసినాడు అనమాట. సో వెంటనే ఇంకా 3.1 ఓవర్లో కూడా ద డేంజరస్ మ్యాన్ ఫిలిప్స్ని అయితే ఇంకా అవుట్ చేసేసాడు 5 రన్స్కి. అది కూడా సో మళ్ళీ వికెట్ ఫర్ అక్షర్ పటేల్. చాప్ మ్యాన్ అంటే ఇచ్చాడు ఇంకా ఫిలిప్స్ పోగానే. సో ఇంకా ఫుల్గా కంట్రోల్లోకి అయితే వచ్చేసింది అనమాట. సో పవర్ ప్లేలోనే ఇంకా ఫుల్ కట్టిపడేశారు. సో ఇంకా లాస్ట్ ఓవర్లో కూడా పవర్ ప్లేలో 5 రన్స్ ఇచ్చినాడు అనమాట బూమ్రా మామ. సో ఇంకా అంతలోనే మళ్ళీ వరుణ్ని దించేశారు మన కెప్టెన్ సాబ్. సో వాళ్ళకైతే ఇంకేం అర్థం కాలేదు, ఎలా ఊపిరి ఆడకుండా అయితే చేసేసినారు. సో న్యూజిలాండ్కి వదలకుండా ఇంకా సిచ్యువేషన్ ఏంటో అర్థమైపోయింది అందరికీ. ఇంకా అయినా ఇంకా సెఫర్డ్ అయితే ఇక 2 సిక్సెస్ మళ్ళీ బాధాడనమాట. అలా 2 సిక్స్లు కొట్టారో లేదో అంతలోనే ఇంకా కెప్టెన్ సాబ్ వచ్చేసి హార్దిక్ని అయితే దించేశాడు. తనేమో చాప్మ్యాన్ని వికెట్ తీసుకొని అకౌంట్లో వేసుకొని వెళ్ళిపోయాడు. సో ఇంక వీళ్ళందరి పని కాదని చెప్పి మిషెల్ మామ్ అయితే దిగేసినాడు ఇంకా స్టేజ్ మీదకి. సో వీళ్ళందరితో ఏ పని కాదని చెప్పి మిస్సెల్ అనుకోగానే అంతలోనే సెఫర్డ్ అయితే అవుట్ అయిపోయాడు. ఈశాన్ కిషన్ మంచి క్యాచ్ అయితే పట్టేసినాడు అనమాట అండి. సో ఇంకా మిషెల్ మామ్ అయితే ఎవడో మన మీద గట్టిగా చేతబడి చేసినట్టు అనే అనుకుంటున్నాడు, లోపల అయితే మనకు చెప్పలేదు కానీ. సో ఇంకా మ్యాచ్ అయితే ఇంకా ఇక్కడే కన్ఫర్మ్ అయింది. ఇంకా పవర్ ప్లేలోనే ఆల్మోస్ట్ పోయిందనమాట. సో ఇంకా అక్కడి నుంచే పట్టయితే బిగించేశారు మన ఇండియన్ టీం. సో ఇంకా అర్థమైపోయింది, ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు. సో ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. కాకపోతే చాలా మజా అయితే లేదు సెకండ్ ఇన్నింగ్స్లో. సో మనమైతే పెద్దగా స్కోర్ చేసాం కానీ ఇక్కడ అంత ఇన్నింగ్స్ మ్యాచ్ అయితే జరగలేదు సెకండ్ ఇన్నింగ్స్లో. సో ఫైట్ సరిగ్గా లేదని చెప్పి జోష్ ఎక్కువ ఇవ్వలేదు సెకండ్ ఇన్నింగ్స్. సో చాలామంది అయితే డిసప్పాయింట్ అయ్యారు ఇందులో. సో బట్ కప్ మంది వచ్చేసింది కాబట్టి ఫుల్గా ఎంజాయ్ అయితే సెలబ్రేషన్స్ బాగా చేసుకుంటున్నారు ఇండియా. సో ఫైనల్లీ థర్డ్ T20 వరల్డ్ కప్ని అయితే మన ఇండియా తెచ్చేసుకున్నాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ టు ఆల్ ఇండియన్స్. సో ఇలా స్క్రీన్ పెట్టడం ఫస్ట్ టైం మన ఊర్లో ఇది. సో అందరూ అయితే మంచిగా ఎంజాయ్ చేశారు. సో అందరి తరపున స్పెషల్ థ్యాంక్స్ సతీష్ అన్న మీకు. సో అలాగే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.
సో గాయస్ అక్కడ మన వాళ్ళు అయితే ఇంకా చాలా ఇది అయిపోయినారు అనమాట. ఎందుకంటే మ్యాచ్ గురించి భయం వేసేసి వీళ్ళందరూ క్రికెటర్స్. సో అందుకని టెన్షన్ తెలియదు, మాట్లాడలేదు. ఇప్పుడు మ్యాచ్ ఏంట్రా. సో సబ్స్క్రైబ్ టు మై డైలీ ట్రూత్. సో వీడియో ఎలా ఉందో చూసారుగా, అంత ఎంజాయ్ చేశారుగా. సో ఛానల్ సబ్స్క్రైబ్ టు